పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు అని ఒక సామెత ఎలా అయితే పాపులరో రీమేక్ చేసి చూడు హిట్ కొట్టి చూడు అనే సామెత కూడా అంతే పాపులర్. ఆల్రెడీ హిట్ అయిన సినిమాని రీమేక్ చేయడం అనేది పెద్ద సాహసమనే చెప్పాలి. రీమేక్ అంటే ఆల్రెడీ తెలిసిన కథని, చూసిన సినిమాని మళ్ళీ కొత్తగా చెప్పాలి, చూపించాలి. అప్పుడే రీమేక్ అనేది వర్కౌట్ అవుతుంది. అయితే ఎంత క్యాలిక్యులేటెడ్గా తీసినా, స్టార్ హీరోని పెట్టినా, మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నా ఒక్కోసారి రీమేక్లు అనేవి అట్టర్ ఫ్లాప్ అవుతూ ఉంటాయి. ఇలా తెలుగులో కొందరు స్టార్ హీరోలు చేసినా కూడా హిట్ అవ్వని రీమేక్ సినిమాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. నెంబర్ 1, వీడే. తమిళ్ ధూల్ సినిమాకి రీమేక్. తమిళ్లో విక్రమ్ యాక్ట్ చేసిన ధూల్ సినిమా అక్కడ మాస్ హిట్ అయింది. ఇది ఇక్కడ రవితేజాని పెట్టి సీనియర్ డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి గారు రీమేక్ చేస్తే అట్టర్ ఫ్లాప్ అయింది. నెక్స్ట్, స్నేహం అంటే ఇదేరా. మలయాళం మూవీ ఫ్రెండ్స్కి రీమేక్. మలయాళంలో హిట్ అయిన ఫ్రెండ్స్ సినిమా తెలుగులో నాగార్జున, సుమంత్ ఇద్దరు అక్కినేని స్టార్ హీరోలను పెట్టి రీమేక్ చేస్తే డిజాస్టర్ అయింది. నెక్స్ట్, శంకర్ దాదా జిందాబాద్. హిందీ మూవీ లగే రహో మున్నాబాయ్కి రీమేక్. ఇక శంకర్ దాదా ఎంబీబీఎస్ హిట్ అయిందని చెప్పి దానికి సీక్వెల్గా వచ్చిన లగే రహో మున్నాబాయ్ని తెలుగులో శంకర్ దాదా జిందాబాద్గా తీస్తే అది కాస్త డిజాస్టర్ అయింది. నెక్స్ట్, నరసింహుడు. దుర్గి రీమేక్. కన్నడలో మాస్ హిట్ అయిన దుర్గి సినిమాని తెలుగులో నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్తో తీశారు. కట్ చేస్తే ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అయింది. నెక్స్ట్, అన్నవరం. తిరుపాచికి రీమేక్. రీమేక్స్కి టాలీవుడ్లో కేర్ ఆఫ్ అడ్రస్ అయిన పవన్ కళ్యాణ్ తమిళ్లో హిట్ అయిన తలపతి విజయ్ సినిమా తిరుపాచిని అన్నవరం పేరుతో రీమేక్ చేస్తే ఇక్కడ అది డిజాస్టర్ అయింది. నెక్స్ట్, యోగి. జోగి సినిమాకి రీమేక్. ప్రభాస్ హీరోగా వచ్చిన యోగి సినిమా కన్నడలో హిట్ అయిన జోగి సినిమా రీమేక్. అక్కడ శివరాజ్ కుమార్ బ్లాక్ బస్టర్ కొడితే మన ప్రభాస్కి మాత్రం మాస్ రీమేక్ వర్కౌట్ కాలేదు. నెక్స్ట్, మసాలా. బోల్ బచ్చన్కి రీమేక్. అజయ్ దేవ్గన్, అభిషేక్ బచ్చన్ నటించిన బోల్ బచ్చన్ సినిమా హిందీలో మంచి ఎంటర్టైనర్గా నిలిచి హిట్ కొట్టింది. ఇక ఇది మన తెలుగులో వెంకటేష్, రామ్ హీరోలుగా కలిసి చేస్తే అస్సలు వర్కౌట్ కాలేదు. నెక్స్ట్, ఆహా కళ్యాణం. బ్యాండ్ బాజా బారాత్కి రీమేక్. ఇక నేచురల్ స్టార్ నాని చేసిన రీమేక్ సినిమా ఆహా కళ్యాణం పెద్ద డిజాస్టర్ అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిందీ సినిమా అయిన బ్యాండ్ బాజా బారాత్కి రీమేక్. నెక్స్ట్, తీన్మార్. లవ్ ఆజ్కల్ రీమేక్. హిందీలో సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకొనే చేసిన లవ్ ఆజ్కల్ పెద్ద హిట్ అయింది. ఇక ఈ సినిమా తెలుగులో తీన్మార్గా పవన్ కళ్యాణ్ చేస్తే పెద్ద ఫ్లాప్ అయింది. నిజాయితీగా చెప్పాలంటే సినిమా బాగున్నా ఎందుకో పవన్ కళ్యాణ్ చేయాల్సిన రీమేక్ అయితే కాదనిపిస్తుంది. నెక్స్ట్, రెడ్. తాడంకి రీమేక్. తమిళ్లో అరుణ్ విజయ్ యాక్ట్ చేసిన తాడం సినిమా పెద్ద హిట్ అయింది. ఇక ఈ సినిమా తెలుగులో రామ్ పోతినేనితో రెడ్గా తీస్తే ప్రేక్షకులు కూడా నో అంటూ రెడ్ సిగ్నల్ ఇచ్చారు. నెక్స్ట్, భీమ్లా నాయక్. అయ్యప్పనం కోశ్యంకి రీమేక్. సినిమా రిజల్ట్ యావరేజ్ అయినప్పటికీ తెలుగులో పవన్ కళ్యాణ్ చేసిన భీమ్లా నాయక్ హిట్ రీమేక్ వర్గంలోకి మాత్రం రాదు. రీమేక్లతో గబ్బర్ సింగ్ లాంటి హిట్ కొట్టిన పీకే మలయాళంలో అయ్యప్పనం కోశ్యంని రాణా దగ్గుబాటి లాంటి స్టార్ హీరోతో చేసినా ఎందుకో వర్కౌట్ అవ్వలేదు. నెక్స్ట్, గాడ్ ఫాదర్. లూసిఫర్ రీమేక్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా మంచి హైప్తో ఈ మూవీ రిలీజ్ అయింది. కానీ అదే టైంకి కాంతారా మూవీ రిలీజ్ అవ్వడంతో ఈ సినిమా ఫ్లాప్ అయింది. కానీ లేకపోతే మాత్రం హిట్ కొట్టాల్సిన సినిమానే. నెక్స్ట్, బ్రో. వినోదయా సీతంకి రీమేక్. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బ్రో మూవీ కూడా రీమేకే. తమిళ్లో సూపర్ హిట్గా నిలిచిన వినోదయా సీతం చిత్రాన్ని కొద్దిగా మార్పులు చేసి బ్రోగా తెరకెక్కించాడు దర్శకుడు సముద్రకని. త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ నటన, తమన్ సంగీతం ఏదీ ఈ చిత్రాన్ని నిలబెట్టలేకపోయింది. పవన్ కోసం చేసిన మార్పులు ఈ సినిమాను మరింత దెబ్బతీశాయి. నెక్స్ట్, భోళాశంకర్. వేదాళంకి రీమేక్. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్ మూవీ ఇది. మెహర్ రమేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం
తమిళ్ సూపర్ హిట్ వేదాళంకి తెలుగు రీమేక్. అక్కడ అజిత్, ఇక్కడ చిరంజీవి హీరోగా నటించారు. అయితే తమిళ్లో ఈ కథ సూపర్ హిట్గా నిలిచింది. కానీ తెలుగు ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయింది. నెక్స్ట్ రంగమార్తాండ. నట సామ్రాట్కి రీమేక్గా చాలా కాలం తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన సినిమా రంగమార్తాండ. మరాఠీలో క్లాసిక్ అనిపించుకున్న నట సామ్రాట్కి తెలుగు రీమేక్గా వచ్చిన ఈ చిత్రానికి విమర్శకుల నుంచి ప్రశంసలైతే వచ్చాయి, కానీ బాక్సాఫీస్ వద్ద మాత్రం బోల్తా కొట్టింది. మరి వీటిల్లో మీకు నచ్చిన సినిమా ఏదైనా ఉంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.